కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, అక్రమ లాకౌట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కడియం పేపర్ మిల్ వద్ద గల కార్మికుల నిరసన శిబిరం వద్దకు హాజరై సంఘీభావాన్ని తెలిపారు. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 27 నుంచి వేతన పెంపు, పర్మనెంట్ స్కిల్ అప్గ్రేడేషన్, ఇతర న్యాయమైన డిమాండ్స్ పై ఆందోళన చేశారు. వీరికి సిఐటియు జిల్లా నాయకత్వ బృందం హాజరై కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ బృందంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్, జిల్లా అధ్యక్షులు సుందర్బాబు, జిల్లా నాయకులు పూర్ణిమారాజు, కర్రి రామకృష్ణ, గంటి కృష్ణ, కోనసీమ జిల్లా నాయకులు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించకుండా కాంట్రాక్ట్ కార్మికులను సమ్మెను దెబ్బతీసేలా యాజమాన్యం నిరంకుశ వైఖరే కారణమని నాగేశ్వరరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కమిటీ నుంచి కార్మికులకు అండగా ఉంటామని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుందర్బాబు, పవన్లు తెలిపారు. కార్మికులకు మద్దతుగా జిల్లాలో అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామకృష్ణ, పూర్ణిమారాజు, గంటి కృష్ణ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అక్కడికి యాజమాన్యానికి సహకరించాలని పనిచేసే క్రమంలో మొత్తం అక్రమంగా పనిచేస్తున్న వాళ్ళని కూడా బయట కాంట్రాక్ట్ వర్కర్లు స్ట్రైక్లో దిగారు. రెగ్యులర్ వర్కర్లు పనిచేస్తున్నారు. పనిచేస్తున్న వాళ్ళు కూడా బయటకు నెట్టి లాకౌట్ ప్రకటించిందంటే ఈ యాజమాన్యానికి అసలు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. పనిచేస్తున్న వర్కర్లు కూడా బయటకు నెట్టి అంటే ఈ పేరు చెప్పి వాళ్ళకి చేయాల్సిన వేతన ఒప్పందం కూడా ఎగ్గొట్టడం తప్ప యాజమాన్యం పన్నాగం మరొకటి మాత్రం కాదు. ఈ సాకుగా దీన్ని సాకుగా చూపెట్టి చేయడం తప్ప మరొకటి కాదు. కాబట్టి యాజమాన్యం ఏదైతే విధానాలు అవలంబిస్తుందో ఈ విధానాలన్నీ కూడా సరైనది కాదు. ఎప్పటికైనా యాజమాన్యం బుద్ధి తెచ్చుకుని సక్రమంగా వ్యవహరించాలని చెప్పి సిఐటియు కోరుకుంటోంది. ఈ యాజమాన్యాన్ని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద, కార్మిక శాఖ మీద ఉంది. వాళ్ళ బాధ్యతలను విస్మరిస్తే, సెటిల్ కాకపోతే మనం మరింత పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సంస్థలో లాభాలకు కారణం మనం. వాడి పెట్టుబడి మాత్రమే పెట్టాడు. మన పెట్టుబడి మన శ్రమ. వాడి పెట్టుబడి బ్యాంకులో పెట్టుకున్నా కానీ ₹1 వడ్డీ కంటే రాదు. అదే పెట్టుబడి ఫ్యాక్టరీలో పెడితే మన శ్రమ కూడా చేరుతోంది. కాబట్టి అంతగా అనేక రెట్లు లాభాలు వాళ్ళు గడిస్తున్నారు. దానికి కారణం మీరందరూ చేస్తున్న శ్రమ తప్ప మరొకటి కాదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనలో మనకి కొంత భయాలు ఉంటూ ఉంటాయి. యాజమాన్యం తరగకపోతే ఎలా, మా జీతాలు పెరగదేమో, ఏమవుతుంది అనేది మీరు ఆలోచించండి. మన అవసరం వాడి అవసరం మనకెంత ఉందో మన అవసరం వాడికి అనేక రెట్లు ఉంది. వాడి లాభం, వాడి డబ్బుని సంపాదించదు. వాడి డబ్బును ఎప్పుడు సంపాదిస్తుందంటే మనందరం చేసి కాయ కష్టం మీద ఆధారపడి ఉంటుంది వాడు సంపాదించుకోవడం అనేది. ఇది మనం కార్మికులుగా మర్చిపోరాదు. కాబట్టి ఇవాళ మనం కోరుతున్న కోరిక న్యాయమైన కోరిక. అట్లాగే ఇటీవల కొంతమంది రెగ్యులర్ అయ్యారు, 148 మంది. వాళ్ళతో సమస్య. అదేనా సక్రమంగా చేశాడా? అది కూడా చేయలేదు. ఇవ్వాల్సిన గ్రేడ్లు ఇవ్వలేదు. అక్కడ కూడా స్కిల్ అప్లిమెంట్ లేదు. నువ్వు వీళ్ళెవరితోటి కలవకు, విడిగారా. అప్గ్రేడ్ చేయకపోవడం, రెగ్యులేట్ చేయకపోవడం, ఈ సమస్యల మీద అందరూ కలిపి ఒకటిగా నిలబడాలి. నిలబడినప్పుడు యాజమాన్యానికి ఈ సమస్యలు పరిష్కారం చెయ్యక తప్పదు. ఇది గతంలో కూడా పాత యాజమాన్యాలు ట్రై చేశాయి, ఈ యాజమాన్యం కూడా ట్రై చేసింది. అయినా అంతిమంగా కార్మికులకి అవసరమైన వాళ్ళ డిమాండ్లు నెరవేర్చక తప్పలేదు. ఇప్పుడు కూడా నెరవేర్చక తప్పదు యాజమాన్యానికి. ఇది చరిత్ర చెప్తాం. కానీ మన పోరాటాన్ని ఐక్యంగా అందరం కలిపి ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటం మీరు టెంట్లు వేసి కూర్చుంటూ ఉన్నారు, మంచిదే. టెంట్లు వేసి కూర్చుంటూ ఉండడంతో పాటుగా మీరు రోజు ఏదో ఒక కార్యక్రమం మీరు ప్రజల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవసరమైతే చుట్టుపక్కల గ్రామాలకి పాదయాత్ర కింద నిర్వహించి వచ్చి ఇక్కడ కూర్చోండి. లేదంటే ఒక పూట రోడ్డు గడ్డంగా ఒక అరగంట పావుగంట కూర్చోండి. లేదంటే మీరు ఏ అయితే గ్రామాల్లో ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సమీకరించండి.